హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మెకానిక్ జాబ్ ని. సో మొత్తం వచ్చేసి ఈ రోజు ఒక కొత్త వీడియో మీకు వచ్చాను. చూస్తున్నారు కదండి, బండి ఎక్సెల్ సూపర్ హెవీ డ్యూటీ బండి అండి. దీనికి వచ్చిన బాధ అంత ఇంత కాదండి. పాపం తాతగారు అయితే ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటారండి. మన దగ్గరికి అయితే ఒక 5 days బ్యాక్ రావడం జరిగింది తాతగారు అయితే. సో కిక్ అయితే కిందకి వెళ్తుంది, మళ్ళీ పైకి అయితే రావట్లేదు అమ్మా అని చెప్పాడండి. దానికి నేను చెప్పా, తాతగారు కిక్ స్ప్రింగ్ ఇరిగిపోయింది, లోపల కిక్ స్ప్రింగ్ వేసుకుంటే సరిపోద్దండి అని చెప్పానండి. మనకి అది కూడా చెప్పారు, రేట్ కూడా చెప్పారు. 300 రూపాయలు అయిద్దండి. ఇంజన్ మార్చుకోవాలి, కిక్ స్ప్రింగ్ ఒకటి వేసిస్తే ఫిట్టింగ్ ఛార్జ్ మొత్తం 350 రూపాయలు చిల్లర అయిద్దండి అని చెప్పానండి. ఆయన ఏం చేశారంటే, మన దగ్గర రాకుండా వేరే మెకానిక్ దగ్గర వేరే ఊరు చింతలపూడి తీసుకెళ్లి తాతగారు అయితే చేయించుకోవడం జరిగింది బండి అయితే. అక్కడైతే మనోడు ఏం చేశాడంటే 500 రూపాయలు తీసుకోవడంటే లోపల అది పోయింది ఇది పోయింది 500 తీసుకోవడంటే మొత్తానికి వచ్చేసి తాతగారికి అయితే దీనికైతే క్లచ్ కవర్ అయితే మొత్తం వచ్చేసి లైట్ గా పగిలింది. మనోడు అది కూడా చెప్పాడంట, లైట్ క్లచ్ కవర్ పగిలింది, ఒక 1500 అయిద్దని చెప్పాడంట. తాతగారి డబ్బులు లేవు, వచ్చేసాడు రిటర్న్ అయితే. ఇదే మనోడు చేసిన కాడ నుంచి ఆయిల్ అయితే బాగా కారిపోతుందండి. ఏంది అంటే క్లచ్ కవర్ ప్యాకింగ్ వేయలేదండి, క్లచ్ కవర్ అయితే పగిలింది. కానీ ఎక్కడ పగిలింది, మన కిక్ వీల్స్ దగ్గర పగిలింది. దానికైతే ఆయిల్ అయితే బయటికి రాదు. ఏంటంటే కిక్ వీల్స్ వదిలేస్తా ఉంటాయి, సరిగ్గా పట్టుకోవు. కానీ క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే మనోడు వేయలేదండి. దానివల్ల ఏమైతుందంటే క్లచ్ కవర్ ప్యాకింగ్ నుంచి ఆయిల్ అనేది కారిపోతుంది. సో మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు తాతగారు. దీనికైతే మళ్ళీ నాకు చేయబుద్ధి కాలేదు, ఎందుకంటే మన మాట వినకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకులే, మన దగ్గరికి అంతకుముందు వచ్చాడు కదా, మళ్ళీ దానికోసం మనం మళ్ళీ ఆయన పంపించేయడం ఎందుకని చెప్పి క్లచ్ కవర్ అయితే మొత్తం చేంజ్ చేసేయాలని చెప్పానండి తాతగారికి. కొత్తది వేసుకున్నామంటే మరి చాలా ఇది, మరి మన దగ్గర సెట్ ఉంది వేసేస్తా అని చెప్పి సెకండ్ హ్యాండ్ లో ఎంతో కొంత చూసి తీసుకుందాం అని చెప్పి తాతగారు చెప్పానండి. మన దగ్గర ఒక బండి ఉంది, అంటే మనం అంతకు ముందు కాటా రేట్ 3000 బండి అయితే కొనడం జరిగిందండి. దాని పార్ట్స్ అనేవి అన్ని బాగున్నాయి, చూస్తున్నారు కదండి, అన్ని చాలా బాగున్నాయి. సో మనం అది ఎక్కిచ్చేస్తామని చెప్పాను తాతగారికి. అలాగే మనోడైతే అంతకుముందు క్లచ్ కవర్ ప్యాక్ ఓడి చేసి క్లచ్ కవర్ ఓడి తీసేసి లోపల కిక్ స్ప్రింగ్ లో అవన్నీ వేసాడండి. కాకపోతే ఏంటంటే క్లచ్ కవర్ అయితే నీట్ క్లీన్ చేయలేదని, అసలు ఎక్కడ రసం అక్కడే ఉంది. లోపల ఎంత గలీజ్గా ఉందంటే అండి, లోపల ఇసుక రసం మొత్తం అందులో ఉన్నాయండి. అసలు మరి మన వాళ్ళు ఏం ఓడి తీసి ఏం చేస్తున్నారు ఏందో నాకు అర్థం కావట్లా. క్లచ్ కవర్ ఓడి తీసుకున్నప్పుడు నీట్ గా మనం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ కూడా అలా ఎక్కిచ్చేసామంటే లోపల ఉన్న రసం మట్టి మశానం మొత్తం ఇంజిన్ లోకి వెళ్ళిపోతాయి కదండి. సో దానివల్ల ఆ ఇసుక లోపలికి వెళ్ళిపోయి బేరింగ్లు కూడా కొట్టేసే ఛాన్స్ ఉంటాయి త్వరగా. సో మొత్తం వచ్చేసి మనం ఏది చేసుకున్నా సరే నీట్ గా చేసుకోవాలండి. ఎడ్డు మట్టిగా అలా చేసేసామంటే కుదరదు. ఒక 1/2 లీటర్ పెట్రోల్ అయిద్దామో అండి, పెట్రోల్ అయితే మళ్ళీ మనం ఒక 50 రూపాయలు పోతే పోయినాయి. అంతేగాని పద్దాకా మనం ఇంజిన్ ఒకటి చేసుకోం కాబట్టి మనమైతే నీట్ గా చేస్తామండి ఏ పని చేసినా సరే. సో మొత్తం వచ్చేసి తాతగారు మన దగ్గరికి వచ్చారు, మళ్ళీ నీట్ గా చేసేస్తున్నామండి. దీనికి క్లచ్ కవర్ ప్యాకింగ్ కూడా పోయింది, ఆ ప్యాకింగ్ కూడా మనం నీట్ గా చేసేసి కిక్ వీల్స్ దానికి మన పాత బండికి దేనికైతే పీకామో కిక్ వీల్స్ కూడా బాగున్నాయి. దీనికి కిక్ వీల్స్ అయితే బుష్ లోపల అరిగిపోయింది, కిక్ వీల్స్ కి బాగాలేదు. మళ్ళీ మనం ఎందుకు మళ్ళీ మనకు మాట వచ్చింది, మనం ఇప్పుడు మనం చేసామంటే మళ్ళీ నెంబర్ 1 ఉండాలి. మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఇలా చేసావు కదా, అలా అయ్యావు కదా, ఇలా అయ్యావు అసలు మనం చెప్పొద్దని చెప్పి మనం దానికి కిక్ వీల్స్ తీసేసి దీనికి వేసామని నీట్ గా. ఇప్పుడైతే బండి నెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. తాతగారు కూడా సాటిస్ఫై అయ్యారు. బాబు మళ్ళీ టైర్ వేయాలమ్మా, ఏదో టైర్ బాగాలేదు, ఆ టైర్ కూడా వేయాలి, నువ్వే వేస్తావు కానీ నీ దగ్గరికి వస్తాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళని చెప్పి తాతగారు అయితే నా దగ్గర వాగ్దానం చేసి మరీ వెళ్ళారండి. ఇలాగే ఉండాలండి, మనం కస్టమర్ని సాటిస్ఫై చేస్తే కస్టమర్లు మనల్ని నమ్ముతారండి, మన దగ్గరికి వస్తారు, మనతో పని చేయించుకుంటారు. మనం ఏంటి అంటే మనం 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా పర్లేదండి, కానీ క్వాలిటీ మనం మెయింటైన్ చేసుకుంటే కస్టమర్స్ మన దగ్గర నుంచి ఎక్కడికి పోరని నేను నమ్ముతాను. మరి ఈ వీడియో కనుక మన మెకానిక్ సోదరులు ఎవరైనా చూస్తే కనుక ఒకసారి నాకు కామెంట్ చేయండి. అలాగే మరి నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, అసలు నా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఏంది, నా వాయిస్ మీకు అర్థమవుతుందా లేదా, నా మాటలు మీకు రీచ్ అవుతున్నాయా లేవా, నాకైతే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు ఏరియా నుంచి చూస్తున్నారు ఏంటి, నా పరిస్థితి ఏంటి, దీని ఎవ్వరం ఏందని చెప్పి నాకు కింద కామెంట్ చేయండి. మర్చిపోమాకండి, వీడియో చూసి అలా వెళ్ళిపోమాకండి. ఏదైనా సరే అండి, మనం ఏది చేసినా సరే నీట్ గా చేస్తామండి. ఎందుకంటే కస్టమర్ మన గురించి వేరే చోటకి వెళ్ళి బ్యాడ్ గా చెప్పొద్దండి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అండి కస్టమర్లు, మనం పని నచ్చితే మాత్రం 100 మంది చెప్తారండి, మన పని నచ్చకపోతే అదే 100 మందికి కాకుండా 200 మంది ఎక్స్ట్రా చెప్తారు. వీడి దగ్గరికి వెళ్తే వేస్ట్ అవ్వాలి, ఎదురాబాయ్ అని చెప్పి మనం అలా ఆ 200 మంది 300 మంది మనం ఉండకూడదండి. మన గురించి 10 మంది మంచిగా చెప్పుకోవాలి. ఆ 10 మంది వల్ల ఇంకా 10 మంది మనకు రావాలి, 10 బళ్ళు అని చెప్పి మనం కోరుకుంటామండి. దానివల్ల మనం ఏ పని చేసినా సరే చాలా జాగ్రత్తగా చాలా నీట్ గా చేస్తామండి. సో మొత్తం వచ్చేసి చూస్తున్నారు కదండి, మనం నీట్ గా క్లచ్ కవర్ ఎక్కి చేసాము. లోపల మనం ఇంజిన్ ఆయిల్ కూడా పోయాలండి. ఇంజిన్ ఆయిల్ కూడా తాతగారు చెప్పాను, ఇంజిన్ ఆయిల్, క్లచ్ కవర్ ప్యాకింగ్, ఫిట్టింగ్ ఛార్జీ తర్వాత మొత్తం నాదేనండి. మీరు సపరేట్గా ఏమి ఇవ్వద్దని చెప్పారండి. సో మొత్తానికి వచ్చేసి నిద్ర అయితే బాగా వచ్చేస్తుందండి. టైం అయితే 12:30 అయింది. ఇప్పుడు దాకా అయితే పుష్ప 2 సినిమా చూసాము. మనం ఈ మధ్యకాలంలో అయితే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాం మానేసామండి, ఎందుకంటే పెళ్లి అయింది, ఒక బాధ్యత వచ్చింది, మొన్న మధ్య ఒక పిల్ల పుట్టింది. సో మాక్సిమం సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూస్తాం అనేది మానేసాను. చూస్తా, మన పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఖచ్చితంగా చూస్తాను. ఇంకేదన్నా మంచి పెద్ద సినిమాలు రాజమౌళి గారి అలాంటి సినిమాలు చూస్తానండి మాక్సిమం. ఇంకా
ఆ సినిమాలు అనేది కొంచెం దూరంగానే పెట్టేశాను. మొత్తానికి వచ్చేసి సినిమా చూస్తారు ఈ టైం అయింది. సో బండి అయితే కంప్లీట్ గా అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో అండి మన ఇన్స్టాగ్రామ్ లో బాగా హైప్ పెరిగింది, కానీ యూట్యూబ్ లో అయితే బాగా డౌన్ అయిపోయిందండి. ఏందో నాకు అర్థం కావట్లేదు. సో మరి ఏదన్నా లోపం ఉంటే కనుక నాకు చెప్పండి. తాతగారు ఇది చాలా మంది ఎక్సెల్ సూపర్ బౌల్ స్టార్ట్ చేసేటప్పుడు చూస్తారు, తాతగారు అయితే సైడ్ స్టాండ్ ఉంచేసి మరీ కొడతారు. సైడ్ స్టాండ్ ఉంచడం వల్ల ఏమైందంటే కిక్ మొత్తం దిగదండి. సైడ్ స్టాండ్ తీసేస్తే మొత్తం కిందకంటే వెళ్ళి మళ్ళీ బండి ఏమంటే స్టార్ట్ అయ్యిందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నచ్చింది, ఓకే బాగుంది, ఓకే లైక్ గుడ్ అని చెప్పి ఇలా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ థ్యాంక్ యూ.